విజయ్ దేవరకొండ లైనప్ అయితే మామూలు లేదురా నేను అనుకున్నా. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు లాస్ట్ 2 years 3 years గుర్తులేదు. అన్ని రోజులుగా వింటున్నాం గౌతమ్ తిన్ననూరి మూవీ రాబోతుంది అంటే మధ్యలో ఫ్యామిలీ స్టార్లు లైగర్లు చేస్తా కూర్చున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక ఆకలి మీద ఉన్న లైక్ విజయ్ దేవరకొండ చూస్తాం అనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు ఆకలి మీద ఉన్నట్టు ఒక ఫోటో లీక్ అయింది. ఆ లీక్ అయిన ఫోటోలో లుక్ చూసిన తర్వాత నాకు బ్రెయిన్ తప్పింది. బాగులో లేదు అసలు. అమ్మ బాబోయ్ ఇంత బాగుంది అనుకున్నా. అదే లుక్ తోటి వీళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అమ్మ, అఫీషియల్ పోస్టర్. అరాచక్ సీరియస్ చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ గారి ఒక పోస్టర్ నాకు చాలా బాగా నచ్చింది, మామూలుగా నచ్చలేదు. అండ్ దే అనౌన్స్డ్ ద రిలీజ్ డేట్ ఆల్సో 28th March 2025 ఉగాది. దే ఆర్ కమింగ్ హాలిడే వీకెండ్. గౌతమ్ తిన్ననూరి హూ డైరెక్టెడ్ జెర్సీ, దిస్ టైమ్ ఒక బ్యాడ్ కాప్ అండ్ గుడ్ కాప్ సంథింగ్ ఏదో జరుగుతుందంట. అంటే కానిస్టేబుల్ గా చూపించే ఫస్ట్ మనకి కానిస్టేబుల్ అన్నారు అదొకటి. దాని తర్వాత ఇది కొంచెం చూస్తే కొంచెం విలనెస్ కార్ నెగిటివ్ షేడ్ కైండ్ ఆఫ్ అది జరుగుతుంది. అదే కాకుండా మొన్న జరిగిన నాగవంశీ గారి ఇంటర్వ్యూలో ఎవరో అడిగిన క్వశ్చన్ లో VD12 కి part 2 కూడా ఉండే ఛాన్స్ ఉందంట అన్నారు. సో ఆయన అనేది ఏంటంటే స్టోరీ అయితే పెద్దదే, రాసుకునేది కూడా పెద్దదే. మేము ఫస్ట్ పార్ట్ అయితే తీస్తాము. దాన్ని బట్టి సెకండ్ పార్ట్ కి స్కోప్ బాగుంది, దానికి ఇంకా బాగా రీచ్ ఉందంటే మాత్రం మేము సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తామని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ రైట్ నో. అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం నేను 2 parts అంత పెద్ద ఫ్యాన్ కావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని గమనిస్తే నాకు కొంచెం అనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ సినిమా మీద చాలా 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 యాంటిసిపేషన్ తో ఉన్నాను నేనైతే. నేను నిజంగా చెప్తున్నా, ఐ డోంట్ థింక్ రాహుల్ సంక్రీతి నెక్స్ట్ అని చెప్తున్నా కానీ దిస్ ఫిల్మ్ రియల్లీ ఒకవేళ కొడితే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మామూలు కొట్టదు. నాట్ బికాస్ జస్ట్ విజయ్ దేవరకొండ, ఎందుకంటే మనం ప్రీవియస్ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. లైక్ గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ కానీ లైక్ కూడా అంత ఏమీ రాలేదు, సక్సెస్ కూడా అంత రాలేదు. ఆయనకి ఈసారి ఒక ఆటమ్ దొరుకుతుంది, దట్ ఈస్ గౌతమ్ తిన్ననూరి. ఏంటి మనం ఒక సాఫ్ట్ సినిమా చేసిండు, దానికి అంత సాఫ్ట్ సినిమాలో ఆయన తీసుకున్న డీటెయిల్, ఆయన రాసుకున్న స్టోరీ టెలింగ్ మామూలు విషయం కాదు. ఆయన ఒకవేళ లైక్ నార్మల్ సినిమాలు చేస్తే వేరే లెవెల్ ఉంటుంది. అందులోనూ విజయ్ దేవరకొండతో తీస్తున్నాడు అన్నప్పుడు నా ఎక్సైట్మెంట్ పీక్స్ లో ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో VD12 వస్తుందంటే టైటిల్ చెప్తారంట ఈ మంత్ నెక్స్ట్ మంత్. బట్ వెరీ వెరీ ఎక్సైటెడ్. నీ థాట్స్ ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ ఎన్నో రోజుల తర్వాత అంటే నేను మొన్నటి వరకు విజయ్ దేవరకొండ గారు లుక్స్ ఆర్ బాడీ లాంగ్వేజ్ ఫిలిం కి పెద్దగా చేంజ్ కాదు అన్న పర్స్పెక్టివ్ లో ఉన్నాను. అయితే VD12 వచ్చింది, దీని లుక్ చూడగానే బికమ్ సో యూనిక్. ఆ తర్వాత అనిపించింది దిస్ షుడ్ బి ఎ సక్సెస్ఫుల్ ఫిలిం. ఎవరికైనా కానీ విజయ్ దేవరకొండ గారికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆఫ్టర్ గీతా గోవిందం అండ్ ఇది టాక్సీ వాళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ గారు ఎన్ని ఫిలిమ్స్ తీసుకున్నా కానీ దే ఆర్ నాట్ వర్కింగ్ ఓ రకంగా. నాట్ వర్కింగ్. అది అయినా కానీ ఆయనకి ఎంత పొటెన్షియల్ ఉందనేది, ఆయనకి ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉందనేది చాలా మందికి తెలుసు. అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఆయనకు మంచి హిట్ కావాలని చెప్పేసి. స్టిల్ పీపుల్ ఆర్ గివింగ్ హిమ్ ఓపెనింగ్స్ గుడ్ ఫిలిమ్స్ కోసం. ఇప్పుడు కానీ VD12 ఈవెన్ ద ప్రమోషన్స్ కానీ అవన్నీ కూడా చాలా ప్రాపర్గా జరిగితే మార్చ్కి ఉగాదికి మంచి ఓపెనింగ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫిలిం వర్క్ అయితే మంచి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పోస్టర్ ఈజ్ ప్రూవింగ్ వెల్ అండ్ వెల్ ఎవ్రీ టైమ్ అనమాట. లైక్ మనం చూసాము, అది లీక్డ్ పోస్టర్ చూసాము, తర్వాత ఈ పోస్టర్ చూసాము. ఇట్ లుక్ సో యూనిక్. ఆయన పర్స్పెక్టివ్ పరంగా, ఆయన కెరీర్ పరంగా దిస్ మైట్ బి అనదర్ మైల్ స్టోన్ ఆఫ్టర్ గీతా గోవిందం అనేది అనిపించింది. అంటే లైక్ ఈసారి మాత్రం నమ్మకం ఉంది. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంది ఇంత సినిమా రిలీజ్ కాకముందు ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, యాజ్ ఐ ఆల్వేస్ సే, యాజ్ అ ఫ్యాన్ గా, ఒక ఫిల్మ్ ఫ్యాన్ గా ఒక క్రేజీ కాంబినేషన్ క్రియేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ గ్యారంటీ క్రియేట్ అవుతాయి. లైక్ నార్మల్ అది. అందులోనూ లైక్ రిలీజ్ చేసే ప్రతి కాంటెంట్ ప్రోమో కూడా బాగుంటుంది అన్నప్పుడు మాత్రం రియల్ గా ఆ ఎక్సైట్మెంట్ డబుల్ అవుతుంది. సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ కావాలనే ఉంది. అందులోనూ ఒక ఆకలితో వస్తున్నప్పుడు, ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్ ఇఫ్ హీ కమ్స్ విత్ ఆఫ్టర్ డిజాస్టర్స్ లైక్ ఫ్యామిలీ స్టార్, లైగర్ లాంటి డిజాస్టర్స్ తర్వాత ఖుషి ఆడలేదు అంత బాగా, బట్ స్టిల్ అలాంటి సినిమాల తర్వాత హీస్ కమింగ్ బ్యాక్ విత్ అ ఫెంటాస్టిక్ సెన్సేషనల్ డైరెక్టర్. రియలీ ఎక్సైటెడ్. అది మాత్రం నో డౌట్. నాకైతే మాత్రం వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. మీ థాట్స్ ఏంటి అసలు VD12 పోస్టర్ మీద? నా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ యా మ్యాన్, రియలీ ఎక్సైటెడ్.